ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైన సందర్భంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీల మధ్య సయోధ్యత, సఖ్యత, సమన్వయం అనేది పూర్తిగా లోపించిన విధంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలు బట్టి చూస్తే అది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన పదే పదే ఏమంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తమ మాట వినట్లేదని, కొందరి మధ్య సయోధ్యత లేదని, కొంతమంది ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని పదే పదే ఆయన అధికారుల మీద నెపం వేస్తున్నాడు. దీనికి గల కారణాలు పరిశీలిస్తే అనేకం ఉండొచ్చు. చూసే వాళ్ళకు ఒక రకంగా ఉండొచ్చు, లోపల జరిగేటువంటి పాలనా యంత్రాంగంలో ఇంకొక రకంగా జరుగుతూ ఉండవచ్చు. ఏదేమైనా ఈ 7 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ చాలా దుందూకుడుగా చాలా విషయాల్లో ముఖ్యమంత్రి కంటే ముందుగా స్పందించడం, అవసరమైన చోట్ల క్షేత్రస్థాయికి పోవడం, ఇలాంటి పరిణామాలన్నిటివి జరుగుతూ ఉన్నాయి. ఇవి కొందరు తెలుగుదేశం నాయకులకు రుచించడం లేదు. ముఖ్యంగా ఎవరైతే లోకేష్ను భవిష్యత్తులో నాయకుడిగా అనుకుంటున్నారో ఆయన సంబంధించినటువంటి కోర్ టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క చర్యల పట్ల చాలా అసంతృప్తిగా ఉండరు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా పవిత్రమైన తిరుమల లడ్డు వివాదం వచ్చిన సందర్భంలో ఆయన దుందూకుడుగా తెలుగుదేశం పార్టీ కంటే ముందు దీక్ష చేయడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అదేవిధంగా రీసెంట్గా మన తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు వాస్తవంగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోయినరు క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తించిన తీరు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి చాలా ఇబ్బందులు కలిగించినాయి. ఆయన అక్కడ పోయిన తర్వాత దీనికి కారకమైనటువంటి అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా ఇంకా ఏమన్నాడు, క్షమాపణలు చెప్పాలి అన్నాడు. నేను క్షమాపణలు చెప్తున్నా, నాతో పాటు అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు అందరూ క్షమాపణ చెప్పాలన్నారు. వాస్తవంగా జరిగిన నష్టానికి క్షమాపణకు ఎటువంటి ఇది లేదు. సరే, కొందరు ఇదేమన్నా దానికి సాటిస్ఫై అవుతారేమో మనకు తెలియదు. కానీ వాళ్ళు కొంతమంది ఇష్టం లేకపోయినా, ఎట్లా ఇష్టం లేదని మనకు తెలిసింది, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కూడా విలేకరుల సమావేశంలో, సార్ అటువైపు డిప్యూటీ సీఎం గారు క్షమాపణలు చెప్పినారు, నేనే కాదు నాతో పాటు అందరు చెప్పాలన్న విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవరో ఏదో అంటే దానికి మాకేం సంబంధం అన్నాడు. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆయన లెక్కలకు తీసుకోలేదు. సరే, తర్వాత ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పడం జరిగింది. ఈ విషయం అనేది తెలుగుదేశం శ్రేణులు జీర్ణించుకోలేకపోయారు. ఇదే కాదు, పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల్లో, ముఖ్యంగా రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చాలా సంఘటనలు జరిగినాయి. వాటన్నింటిపై ఆయన స్పందించాల్సిన విధంగా స్పందిస్తూనే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం జరిగింది. వాస్తవంగా రాజకీయంలో ఎలా ఉంటుంది, అధికారం లేనప్పుడు అనేక విషయాలపై స్పందిస్తారు, అనేక రకాలుగా మాట్లాడతారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత చాకచక్యంగా, కొంత ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎటువంటి అధికారం అనుభవించలేదు కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే అవగాహన లోపంతో ప్రతి విషయాన్ని కూడా అధికారం లేనప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నాడో, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఉదాహరణకు మనం చూసినాం, రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ, సరే మంచిది పర్యటించడం, అక్కడ సమస్యలు తీర్చడం, అది ప్రజలకు ఓకే. కానీ ఆ యొక్క గుడ్ ఇంప్రెషన్ అనేది తెలుగుదేశం పార్టీకి పోకుండా జనసేనకు, పవన్ కళ్యాణ్ గారికి పోతున్నప్పుడు ఈ కూటమిలో ముఖ్యంగా 134 సీట్లతో అధికంగా మెజార్టీతో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా లోకేష్ గారి యొక్క సంబంధించిన టీం, ఎవరైతే భవిష్యత్తులో లోకేష్ గారు నాయకుడు కావాలనుకుంటున్నారో అలాంటి ఆయనకు సపోర్ట్గా ఉన్నటువంటి మంత్రులు కానీ మిగతా పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్యకాలంలో నేను రాష్ట్ర పర్యటన కూడా చేస్తున్నా అంటున్నారు. ఇది ముఖ్యంగా చాలా తీవ్ర ఒత్తిడి అనేది ఉంది ఒక రకంగా చెప్పడం తెలుగుదేశం పార్టీ మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా రాష్ట్ర పరిధిలో అందరితో పాటు ఆయన కూడా ఒక మంత్రినే, కాకపోతే రాజకీయం కోసం ఆయన డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. ఆయన శాఖకు ఆయన ఉన్న ప్రోటోకాల్ వరకు పరిమితమైతే ఎవరికి ఏ ఇబ్బందులు లేదు. కానీ ఆయన రాష్ట్రం మొత్తం పర్యటిస్తాను అంటే మంత్రిగా రాష్ట్రం అంతా పర్యటించే హక్కు ఆయనకు ఉంది. కానీ దాన్ని ఒక ప్రోగ్రామ్ లాగా చేయడం అనేది వీళ్ళ మిగతా వాళ్ళకు నచ్చడం లేదు.
అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ చూసినప్పుడు మనకు ఏమర్థమవుతుంది? మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా ఒక రాజకీయమైనటువంటి విన్యాసం చేస్తూ వచ్చిండు. చాలామందికి అర్థం కాకుండా పోయి ఉండొచ్చు, అర్థమైండొచ్చు కూడా. మీరు బాగా గమనిస్తే అసలు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా అర్థం చేసుకుంటే మొదటి నుంచి కూడా అధికారులు మారాలి, అధికారులు చాలామంది గత ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది అధికారుల మధ్య సమన్వయం లేదు, ఇలాంటి మాటను అసలు స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు స్టార్ట్ చేసిండు ఆయన? ఇది ఒక వ్యూహాత్మకమని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఈ జరుగుతున్న ఆధిపత్య పోరుకు కారణము అధికారులు అనేటువంటి అనుమానం వాళ్ళ మీద నింద వేయడానికి, ఒక రకంగా చెప్పాలంటే డైరెక్ట్గా పార్టీల మధ్య ఒక రకంగా చెప్పాలంటే ఎదురెదురుగా తేల్చుకునే సందర్భాలు వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా అధికారుల మీద నెట్టాలి అనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ వస్తున్నాడు. కానీ ఇన్ని రోజుల తర్వాత ఇది పవన్ కళ్యాణ్కి అర్థమైంది. వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నది ఏంది? రాష్ట్రంలో ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ ప్రయారిటీ ఆయనకే ఉంటుంది. ఆయన తర్వాత మంత్రులు, సరే డిప్యూటీ సీఎం కూడా ఉండొచ్చు. కానీ డిప్యూటీ సీఎం గారు కూడా తన పరిధిని దాటి ప్రతి విషయం మీద స్పందించడం వల్ల ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా లోకేష్కు సంబంధించినటువంటి టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆధిపత్యానికి ఒక రకంగా చెప్పాలంటే బ్రేకులు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య 2 నెలల కాలం నుంచి అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈవెన్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఒక రకంగా లోపల మనకు లోకేషే మానిటరింగ్ చేస్తున్నాడు. ఇక్కడ అసలు విషయం అనేది స్టార్ట్ అయింది. చాలా ఇబ్బందికరంగా బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత శాఖలో తనకు తెలియకుండానే చాలా బదిలీలు జరిగిపోతుండే, చాలామంది కొత్త అధికారులు కూడా వస్తుండ్రు. ఇది పవన్ కళ్యాణ్ గారు జీర్ణించుకోలేకపోతుండ్రు. కాకపోతే బయటకు ఇప్పుడే చెప్తే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. కూటమి సరే విడిపోయినా వచ్చే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే తెలుగుదేశానికి 134 సీట్లు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఇంకా ఒక 40 సీట్లు పైనే ఉంటాయి, వచ్చే సమస్య ఏం లేదు. కాబట్టి భవిష్యత్తు రాజకీయం దృష్ట్యా కొంత ఆలోచిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం నా పట్ల సానుకూలంగానే ఉన్నాడు, కానీ లోకేష్ అనేటువంటి వ్యక్తి నా పట్ల సానుకూలంగా లేడు అనేది ఆయనకి ఈ మధ్యకాలంలో అర్థమైంది. సరే దీన్ని జనసేన శ్రేణులు ఎట్లా అర్థం చేసుకుంటారు, తెలుగుదేశం శ్రేణులు ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది పక్కన పెడితే ఇదైతే వాస్తవమే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు పదే ప్రస్తావిస్తున్నాడు ఈ అంశాన్ని. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక వ్యూహాత్మక ఎత్తుగడ కూడా ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి మంచి పని తన వల్ల జరుగుతుందని, ఏదన్నా ఇలాంటి అధికారుల మధ్య సమన్వయం లేకుండా లేదా ఎక్కడైనా తప్పు జరిగితే అది ప్రభుత్వాధినేత ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద వచ్చే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. అదే కాకుండా ముఖ్యంగా తెలుగుదేశంలోకి వచ్చిన ఇబ్బంది ఏంది? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేసినప్పుడు చాలా అభివృద్ధి పనులు చేసిండు, కాకపోతే వాళ్ళకి చెప్పుకొని చేతగాక మీడియా వాటిని అణిచిపెట్టడం వల్ల బయటకు రాలే. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడక్కడ రాష్ట్రంలో జిల్లా స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఉదాహరణకు మనం చూసినాం కర్నూలు జిల్లాలో గ్రీన్కో ఎనర్జీ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. వాస్తవంగా చెప్పాలంటే అలాంటి ప్రాజెక్ట్ అనేది దేశానికే తలమానికం లాంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును ఆయనకు పోవడం సరే, ఆయన ఉద్దేశాలు వేరుగున్నప్పటికీ వాస్తవంగా అక్కడ పోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ చాలా అద్భుతంగా ఉంది అని పొగడం జరిగింది. ఇలా చేయడం వల్ల జరిగేటువంటి లాభం ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చుతుంది, నష్టం ఎవరు జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమనేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చూసి పెట్టుబడులు వచ్చేటి కాదు, ఉన్న కంపెనీలన్నీ పారిపోతుండాయి అనేవాడు. కానీ ఇప్పుడు ఎట్టొచ్చింది అది అనే ఆలోచన ప్రజలకు వస్తుంది కదా. అదేవిధంగా ఇంతకుముందు స్కూల్స్ కూడా, గవర్నమెంట్ స్కూళ్ళకు పవన్ కళ్యాణ్ గారు పర్యటనకు పోయినప్పుడు కూడా స్కూల్స్ అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి అయినా ఇది ప్రభుత్వ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేటువంటి విధంగా ఆలోచించడం జరిగింది. అలాంటి విషయము ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు తన కాలంలోనే నాడు నేడు కింద అనేక స్కూళ్లను ఆయన బాగా చేయడం జరిగింది. అది తెలుగుదేశం ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మీరు చూడండి, నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ మొన్న పేరెంట్స్ టీచర్స్ మరి జరిగినప్పటికీ కూడా అక్కడ స్కూల్లో పోయిండు, అక్కడ స్కూళ్ళన్నీ బాగుండాయని తెలుసు, బ్రహ్మాండంగా పరిశీలించుండు, కానీ ఎక్కడే కానీ దాని గురించి ఆయన మాట్లాడలేదే. అది చెప్పాలి రాజకీయ వ్యూహం. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు. దాని కారణం మీద గతంలో మనం విమర్శించినాం కదా ఏం చేయలేదని, ఇప్పుడు బాగుందంటే ఎట్లా అనేటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన వాళ్ళది.
కానీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు ఓపెన్ అవుతున్నాడు. అంటే అతను ఊహాత్మకమా లేకపోతే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకుంటున్నాడు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన కూడా రాజకీయాలు చేసే అవకాశమే ఉంది. ఇప్పుడు అదేవిధంగా మనకు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ముఖ్యమైన సంస్థ ఉద్దానం, దాని గురించి కూడా చెప్పాడు గత ప్రభుత్వం చేసినది. ఇలా గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని పనులను పవన్ కళ్యాణ్ గారు కోట్ చేస్తూ ఉన్నాడు. అది తెలుగుదేశానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా రాజకీయంగా ఎట్లా ఉంటుందని మనం చెప్పలేం. వీళ్ళు ఇప్పుడు విడిపోతారా, కలిసి ఉంటారా? కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే, నేను ఇంకా 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలనుకుంటున్నాను, కానీ అధికారులు నా మాట వినడం లేదు అంటున్నాడు. అక్కడే ఇబ్బంది అయిపోతుంది. అధికారులు జనరల్గా రాష్ట్ర ప్రభుత్వం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఎందుకు పని చేయకుండా ఉంటారు? పని చేస్తారు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా చెప్పండి తన పరిధిని మించి ముందుకు పోతున్నాడు కాబట్టి దానికి వీళ్ళు బ్రేక్లు వేస్తారు. అందుకే ఊరక పైకి మనం చూడడానికి పవన్ కళ్యాణ్ చాలా దూకుడుగా, చాలా వేగంగా ప్రతిదీ స్పందిస్తున్నప్పటికీ లోపల ఇదంతా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడనే విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ పరంగా. ఇంకా ఈ మధ్య కాలంలో అది డైరెక్ట్గా ఒక 10 రోజుల నుంచి ఓపెన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో మోడీ గారి పర్యటన సందర్భంగా అక్కడ ప్రోటోకాల్ ప్రకారము ఆ యొక్క స్టేజీ పైన మోడీ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, సరే కూటమిలో భాగస్థుడు లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉండాలి. కానీ లోకేష్ గారి ఫోటో కూడా చేర్చడం జరిగింది. అంటే ఇంతవరకు లోపల రాజకీయము లేదా ఒక రకంగా మానిటరింగ్ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి లోకేష్ గారు తన్ను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. సరే అది తెలిసి చేసిందా తెలియక చేసిందా అనే విషయం పక్కన పెడితే ముందుకైతే తీసుకురావడం జరిగింది. సరే ఆయనకి ఏ విధమైన ప్రోటోకాల్ ఉందో మరి చూడాలి. ఎందుకంటే రాష్ట్రంలో అందరు మంత్రుల్లాగా ఆయన ఒక మంత్రే, కానీ ఆయన ఆ విధంగా చేర్చడం జరిగింది. ఆ పర్యటన సందర్భంగా మనకు మహానీయుసులు వంశీ అయినటువంటి ఒక ఆయన ఒక విచిత్రమైనటువంటి విశ్లేషణ చేయడం జరిగింది. మరి ఆ మోడీ గారు వచ్చి వంశీకి చెప్పిండేమో తెలియదు, కానీ లోకేష్ గారిని పిలిచి నువ్వేంది కొద్దిగా సరిగా చూసుకోవట్లేదంట, నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయంట అంటూనే ఏం కంప్లైంట్స్ అని ఆయన ఆన్సర్ చెప్పిండు. నువ్వు నా దగ్గరకు ఎందుకు రావట్లేదు, కేంద్రంతో వచ్చి నువ్వు మాట్లాడాలి కదా అని ఆయన వంశీ గారు చమత్కరించడం అనేది. కానీ వాస్తవంగా ఏం జరిగింది, ఈ లోపల కూటమి ప్రభుత్వంలో ఈ మధ్య అధికారుల మధ్య సమన్వయం లేకుండా, శాఖల మధ్య సమన్వయం లేకుండా అన్నింటినీ తన కంట్రోల్లో తన గుప్పెట్లో పెట్టుకుంటున్నటువంటి లోకేష్ మీద ఆ విధమైనటువంటి ఫిర్యాదు వెళ్ళింటుంది. అది ఆయన వంశీ గారు ఆ విధంగా ఆయన చర్చించడం జరిగింది. సరే ఇది చాలామంది జనసేన నాయకులు కొంతమంది అక్కడక్కడ బహిర్గతంగా చెప్పలేకపోతున్న కొన్ని అంశాల వారిగా మనకు బయటకు వస్తున్న విషయాలు. ఇంకా ఏబిఎన్ వాళ్ళకు సంబంధించినటువంటి మీడియా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో వస్తున్న మీడియా కూడా ఈ మధ్యకాలం లోకేష్ను తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తనకు హైలైట్ చేయాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తన పట్ల నెగిటివ్గా రాయడము, కథనాలు మొదలుపెట్టిండు. ఇంకా 2 రోజుల మించి ఆయన ఎవరో మహాసేన రాజేష్ అంట ఈ యొక్క లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేయాలని, వీలుంటే సీఎం చేయాలని ఇంకా బహిరంగంగా బయటకు వచ్చేసింది. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పాటు లోకేష్ గారికి డిప్యూటీ సీఎం కొనసాగిస్తారా, లేదు వీళ్ళిద్దరికే కాకుండా గత ప్రభుత్వం లేకుండా ఒక 5-6 మందికి ఏమన్నా సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్లు ఉంటుంది, పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు రాకుండా ఇంకా 2-3 యాడ్ చేస్తారనేది చూడాలి. ఏదేం చేసినా ఒకటైతే క్లియర్ కట్, ఏదైనా అధికారం రావడం కోసం ఉన్నటువంటి కలివిడితనం, సమన్వయం, సయోధ్యత, సఖ్యత అనేది అధికారం వచ్చిన తర్వాత రాజకీయాల్లో అది సాధ్యం కాదు. అది ఏ పార్టీలోనే కావచ్చు, అది మన ఓపెన్గా తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా కూటమి జరుగుతుంది. అది కాదు మాటికి ఎన్డీఏ ప్రభుత్వం ఏముంది, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో 134 సీట్లతో తెలుగుదేశం ఉండి, 21 సీట్లతో జనసేన ఉండి, 8 సీట్లతోనో 9 సీట్లతోనో బీజేపీ ప్రభుత్వం ఉంటే దాన్ని టీడీపీ ప్రభుత్వం అనకుండా ఎన్డీఏ ప్రభుత్వం అనడం కూడా ఒక రకంగా చెప్పండి తెలుగుదేశం చాలా మందికి ఇబ్బంది వచ్చింది. ఇలా అనడంలో ముఖ్య కీలకం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. సరే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు మధ్య లోపల కుమ్మక్కై ఇలాంటి అంశాన్ని బయటకు తెస్తున్నారంటే చెప్పలేము. తెలుగుదేశం ప్రభుత్వం అంత మీయాటి ఉన్నప్పటికీ ఎందుకు కాముగా ఉంటుంది, కేంద్రంతో అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కనీసం జీతాలు ఇవ్వాలన్నా ఇబ్బంది అయిపోతుంది. భవిష్యత్తులో అప్పులు తెచ్చుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అవసరం కాబట్టి వాళ్ళు తప్పక ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారు. మీరు అదే 2014-19 మధ్యలో ఇదే గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఎన్డీఏ లేదే. కారణం ఏంటంటే రాజకీయాలు మారిపోయినాయి. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఫ్యాక్టర్ ఇక్కడ ఉండడం, ఇలా ఆధిపత్యాన్ని తెరబడుతుందా, ఇలా ఆధిపత్యం కొనసాగించుకుంటారా అనేది వాళ్ళ వ్యక్తిగత విషయాలైనప్పటికీ దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో మీరు
అధికారుల చేత సమన్వయంతో పని చేయించుకొని ముందుకు పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంతలో అంతో ఇంతో బాగుంటుంది. కానీ మీరు ప్రతిదీ మీ ఆధిపత్య పోరుకై వాటిని అధికారుల మీద నెపమేసి రాష్ట్రాన్ని ఇంకా దరిద్రం చేసి, ఒక రకంగా చెప్పిన భ్రష్టు పట్టించి మీరు ఎటు చెప్పినేం చేయట్లేదు. అది సాధ్యమయ్యే పని కూడా కాదు. సరే, 1-2 అరాకొరగా చేస్తున్నా మీరు చేసే ప్రతి పనిని మాత్రం అధికారుల మీద నెట్టద్దు. ఎందుకంటే అధికారులు అనేటువంటి వాళ్ళు ఏమో ఒక ప్రభుత్వం సంబంధించినది కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ ఆధీనంలో వాళ్ళ ఆదేశాల మేరకు పనిచేసేటువంటి యంత్రాంగం. దాన్ని మీరు చేయించుకోవాలి. కానీ వాళ్ళ మీద నిందలు వేసి మీరు కాలాన్ని వెలపించాలంటే ఇక్కడంత నమ్మేంత అమాయకులు కూడా ఎవరు లేరు.